పలాస గ్రామ కార్యదర్శి గారు మరియు కారోబారి గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువత, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామానికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలో ఎక్కువ శాతం యువత మత్తు పదార్థాలకు బానిసలవుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని, ఎదుటి వాళ్ళ ప్రాణాలని తీసే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి గంజాయి, నల్లమందు, డ్రగ్స్ పేరేదైనా అది మత్తు మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తన ఒకళ్ళ మీదన్న పగబెట్టి తీసుకుంటే గనక ఆయనని చంపేంత వరకు వాళ్ళకి మనసున పట్టదు. కాబట్టి ఆ విధంగా ఆ మత్తుకు బానిసలు అవుతున్నటువంటి వాళ్ళను గ్రామ పౌరులుగా మన బాధ్యతగా అలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరించాలి. అప్పటికి వాళ్ళు తొవ్వలకు రాకపోతే కంపల్సరీ సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కి మనం అందించినట్టుంటే వెంటనే చర్య తీసుకొని అక్కడితోటే ఆగిపోతుంది, ఆ చైన్ తెంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒకరికి దగ్గరికి గంజాయి వచ్చిందంటే ఇంకొకరికి అలవాటు చేస్తూ ఇట్లా చైన్ సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి అక్కడికి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మనకెందుకులే అనుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి యువత కూడా చేరే అవకాశం ఉంటుంది, మన ఇంటి వరకు చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా గ్రామాలలో లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ప్రాణాలకు తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా గ్రామాలలో పిల్లల వయసు నిండక ముందే వాళ్ళకి పెద్ద పెద్ద బండ్లు, వాళ్ళ స్థాయికి మించినటువంటి పల్సర్లు, ఇంకా అక్కడ పెద్ద పెద్ద బండ్లు వాళ్ళ చేతికి ఇస్తున్నారు. వాళ్ళు అనుభవం లేదనో, లేదంటే వాళ్ళ చేతికి ఉన్నంత బలం సరిపోకనో ఏమవుతుందంటే యాక్సిడెంట్లకు గురవుతుంది. వాళ్ళు మరణించడం, ఎదుటి వాళ్ళ చావును కూడా కారణమవుతున్నారు. కాబట్టి పిల్లల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని తెలియజేసుకుంటూ, వీటి మీద మన కవి గాయకులు మల్లిక్ తేజ గారు ఒక పాట పాడాల్సిందే కోరుతున్నాం. చెడు పాట నెల్లుతుంది, పెడదారి బట్టి యువత చెడు దారి నెల్లుతుంది, పెడచెరిన వ్యక్తి బదిత నట్టేట మునుగుతుంది, పెడచెరిన బదిత నట్టేట మునుగుతుంది. చిన్న చిన్న పోరగల్లే సన్న సన్న సూదులతో, చిన్న చిన్న పోరగల్లే సన్న సన్న సూదులతో, నెత్తురులు మత్తు కలిపి మై కౌల తూలుతుంది, మంటల్లగాలుతుంది, పెడదారి బట్టి యువత, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది. ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే కొమ్మ ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి లేత కొమ్మ, సరస్వతి సెల్లెమ్మ సక్కాటి పూలరెమ్మ, ఈ డ్రగ్స్ మాయలోన పడకు చిన్న వయసులోన, ఈ డ్రగ్స్ మాయలోన చిన్న వయసులోన, అందాల జీవితాన్ని అంగాడి చేసుకోకు, ఆగాము చేసుకోకు, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది. తిరుమలక మిసాలోడ ఓరే పటి మొనగాడ, పటి మొనగాడ ఓరే పటి మొనగాడ, సిగురాకు లాంటి గుండెకు సీత్రాలు ఒడుసుకోకు, ఒడుసుకోకు సీత్రాలు ఒడుసుకోకు, ఆ ముక్కుతోని వీల్చే విషమత్తు నిన్ను గాల్చే, నిన్ను గాల్చే విషమత్తు నిన్ను గాల్చే, అర నిమిషపు ఆనందం నీ ఆయుషుని కూల్చే, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడచెరిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది, పెడచెరిన బట్టి యువత చెడు దారి నెల్లుతుంది. సిన సిన్న పోరగల్లే సన్న సన్న సూదులతో, సిన సిన్న పోరగల్లే సన్న సన్న సూదులతో, నెత్తురులు మత్తు కలిపి మై కౌల దూలుతుంది, మంటల్లగాలుతుంది, పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది.
కాబట్టి పెడదారి పడుతున్నటువంటి యువతను గ్రామ పెద్దలు లేదంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వ్యవహారాలని గుర్తించి వాళ్ళను సక్రమైన మార్గంలో పెట్టడానికి మనమే అనుకోవాలి. ఎందుకంటే చట్టం ఎంతవరకు చూస్తుందంటే కొంతవరకే వాళ్ళ పరిధి. కాబట్టి గ్రామంలో ప్రతి పౌరుడు ఒక పోలీసుతో సమానమని ఎప్పుడు మన జిల్లాలలో కరీంనగర్ జిల్లా కల్లోలిత ప్రాంతం ఉన్నప్పటి నుంచి ప్రకటిస్తున్నటువంటి మాట. కాబట్టి నిజంగా ప్రతి పౌరుడు ఒక పోలీసుతో సమానమే. ప్రతి మన చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవస్థను మనం గుర్తించాలని తెలియజేస్తూ, అదేవిధంగా అసలే ఎండాకాలం విపరీతంగా ఎండలు మండుతున్నటువంటి సమయం, గరిష్టంగా 40 డిగ్రీల వరకు పోతుంది. కాబట్టి ఎండ పూటన దయచేసి నీడ పట్టునుందాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ ఏదనంటే పనికి వెళ్ళి 11 గంటల లోపే ఇల్లు చేరుకుందాం. మళ్ళీ సాయంత్రం 4-5 గంటల తర్వాతనే మళ్ళీ బయటకు వెళ్దాం. ఎప్పుడు లేనంత ఎండలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎండ దెబ్బ తగిలితే మన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. మళ్ళా సరైన స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేస్తూ, అదేవిధంగా చిన్నపిల్లలు ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, ఇంటికాడు ఉంటారు. చెరువు మనకు దగ్గరలో ఉన్నాయి, పక్కన కాలువలు, మెయిన్ రోడ్లు. కాబట్టి వాటి పిల్లల విషయంలో కూడా కొద్దిగా తగు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, గవర్నమెంట్ దాదాపుగా కొలువు తీరిన నాటి నుంచి ఈ రోజు వరకు 6 గ్యారంటీని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. సరితోటి దరఖాస్తులు స్వీకరించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాల్లో భాగమవుతుంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాలని, 200కి ఉచిత విద్యుత్ అని, 500కు సబ్సిడీ అని, ఇలా అనేక సంక్షేమ పథకాల్లో భాగమవుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతోటి రైతుల సమస్యలు, భూముల సమస్యలు పూర్తిగా తీర్చే విధంగా తీసుకొచ్చింది యాప్ను. కాబట్టి రైతులకు ఇది మంచి అవకాశం. కాబట్టి దరఖాస్తు చేసుకొని ఆ సమస్యలన్నింటినీ మీరు సెట్ చేసుకోవాల్సిందో కోరుకుంటూ, వీటి మీద కవి గాయకులైనటువంటి మా మైపాలన్న ఒక పాట పాడతారు. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను, ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను, ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను. రైతు మెచ్చే పరిపాలన రానే వచ్చెను, మహిళలంతా మెరిసి మెరిసి వేడుకొచ్చెను. రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను, రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను, రాష్ట్రమంతా సంబరాల జాతరొచ్చెను. పేదోళ్ళ గడపకే పథకాలే వచ్చెను, పేదోళ్ళ గడపకే పథకాలే వచ్చెను. ప్రేమ పంచగా చేయిని అందించెను, ప్రేమ పంచగా చేయిని అందించెను. రాజీవుని ఆశయాల సాధననే ధ్యేయమంటూ ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను, పరిపాలన కానవచ్చెను. ఇందిరమ్మ కలల పంట కానవచ్చెను, రైతు మెచ్చే పరిపాలన
ఆనందం ప్రతి ఇంటికి పంచగా కదిలింది. పేదకు తోడవుతానంది. చూడు నువ్వ గుండెలో ధైర్యం నింపింది. అదే కానీ సెక్రటరీ సారు రాష్ట్రం ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల రూపంలో అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు దేనికి అర్హత కలిగి ఉన్నారో కంపల్సరీ దానికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మన గ్రామానికి వచ్చి ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినటువంటి కళావేత్త బృందానికి ప్రత్యేక అభినందనలు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పథకాల గురించి మరియు గ్రామంలో యువత మత్తుకు బానిస కాకుండా ఉండాలనే విషయం గురించి చాలా చక్కగా పాటల రూపంలో వివరించినారు. ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మంత్లీ ఖచ్చితంగా ఒకసారి వచ్చి కళాజాత బృందం వాళ్ళు మన గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి కళాజాత బృందానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గ్రామంలో ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తులు ఏప్రిల్ 4వ తారీఖు వరకే చివరి తేదీ అన్నారు. మళ్ళీ 14వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినారు. 14వ తేదీ కూడా అయిపోయింది. వరుసగా 3 రోజులు సెలవు దినాలు ఉండడంతో మళ్ళీ ఎక్స్టెన్షన్ డేట్ అనేది మళ్ళీ ఈరోజు వస్తుందని చెప్పినారు. మేబీ 25వ తారీఖు వరకు కూడా ఉండవచ్చును. దయచేసి అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి. దాంట్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సెంటరింగ్ వర్కే కావచ్చు, కిరణం షాపే కావచ్చు, జనరల్ స్టోరే కావచ్చు, హోటల్ కావచ్చు, మిల్చింగ్ ఎనిమల్స్ కావచ్చు, అంటే వృత్తులకు సంబంధించి. అదేవిధంగా ఈ అన్ని రకాల మీరు ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కానీ మీ సేవా సెంటర్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళే చెప్తారు మీకు ఏ రంగంలో అయితే అనుభవం ఉందో ఆ రంగంలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళే ఉంటారు. దీంట్లో ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం సబ్సిడీ అనేది ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క స్కీమ్కి సంబంధించి 20%, 40%, 60% సబ్సిడీ అమౌంట్ కూడా ఉంది. దాన్ని చక్కగా వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడొచ్చినా ప్రేమతో ఆహ్వానించేటువంటి గ్రామ ప్రజలు, పెద్దలు, కార్యదర్శి గారు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన కళాభివందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న ఒక ఫోటో.